రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు మిగిలిన మ్యాచ్లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కావడంతో సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు మిగిలిన మ్యాచ్ల్లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కావడంతో సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ మోచేతికి గాయం కావడంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ మోచేయి గాయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. ఇక నుంచి సిఎస్కే జట్టు కెప్టెన్ గా ధోని ఉండనున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు రోజు గైక్వాడ్ ఎడమ మోచేయిపై ఫ్రాక్చర్ ఉందని, 18వ సీజన్లో ఇకపై పాల్గొనడని సిఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు. మోచేయి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్లకు ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తాడు అని ఫ్లెమింగ్ చెన్నైలో విలేకరులతో అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సుధీర్. విజయ్ చెప్పండి. ఎస్, అంటే చెన్నై సూపర్ కింగ్స్ కి కొంత బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి రుతురాజ్ అయితే ఇప్పుడు తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా చేయికి గాయం వల్ల. అంటే కేవలం ఒక మ్యాచ్ కి కాదు, మొత్తం సీజన్ కే పూర్తిగా అతను తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ధోని ఆ స్థానాన్ని భర్తీ చేసినట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా ప్రకటించింది. అంటే ఎలాంటి ప్రభావం ఉండబోతోంది చెన్నై సూపర్ కింగ్స్ ఆట పైన కావచ్చు, లేకపోతే భవిష్యత్తు మ్యాచ్ల పైన కావచ్చు, ఎలా చూడాలి సార్ ఈ విషయం? ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ముఖ్యంగా అంటే కెప్టెన్ పరంగా చూడకున్నా కానీ మనం ప్లేయర్ పరంగా చూస్తే, బికాస్ లాస్ట్ సీజన్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. ముఖ్యంగా చెన్నై గెలిచినప్పుడు కపుల్ ఆఫ్ సీజన్స్ ఎగో హీ వాజ్ ది టాప్ స్కోరర్ ఫర్ దెమ్. అండ్ లాస్ట్ సీజన్ లో కూడా చాలా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. చెన్నై పర్ఫార్మ్ చేయకపోయినా కానీ సరిగ్గా. సో అతని లాస్ అనేది బిగ్ లాస్ అవుతుంది యాజ్ ఎ ప్లేయర్ గా. ముఖ్యంగా కెప్టెన్ గా అంటే అఫ్ కోర్స్ ఇంకా ఎవరైనా ఉండవచ్చు కానీ, బట్ యాజ్ ఎ ప్లేయర్ గా దే విల్ మిస్ హిమ్ ఇన్ ఎ బిగ్ వే. అండ్ ధోనిని ఇప్పుడు నియమించారు కెప్టెన్ గా రెస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నది. అండ్ ధోని ఉన్నట్లయితే అఫ్ కోర్స్ వాళ్ళకు డెఫినెట్లీ యాజ్ ఎ కెప్టెన్ గానే అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బికాస్ వి స్టిల్ లుకింగ్ వెరీ యాక్టివ్ అండ్ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు, కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. సో ఐ థింక్ దట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్, బికాస్ వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. బట్ యాజ్ ఎ ప్లేయర్ గా మాత్రం నేను అనుకుంటాను చాలా బిగ్ లెవెల్ లో మిస్ అవుతారు అని. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్స్ లో బ్రహ్మాండంగా ఉండింది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ చెన్నైకి ఒక బిగ్ బ్లో అనే డౌటే లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే ఆ మ్యాచ్ లో దెబ్బ తగిలినప్పుడు ఎల్బోకు తుషార్ దేశపాండేను ఎదుర్కొంటున్నప్పుడు ఆ మ్యాచ్ లో స్కోర్ సమ్ రన్స్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నెక్స్ట్ మ్యాచ్ లో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినాడా దట్ వీ డోంట్ నో. బట్ స్కాన్ ప్రకారం అయితే చిన్న ఫ్రాక్చర్ ఉన్నట్టుగా తెలుస్తుంది అతనికి. సో ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ అండి చెన్నైకి, నో డౌట్ యాజ్ ఎ బ్యాటర్. ఎస్, అంటే సుధీర్ మీరు అన్నట్లుగా డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఫర్ కెప్టెన్సీ కాబట్టి ధోని ఆ విషయంలో ఇక ఏమాత్రం తీసుకోవడని చెప్పుకోవాలి. డెఫినెట్గా గతంలో చెన్నైకి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించాడు కెప్టెన్గా. ఇండియాకు కూడా ధోని తిరుగులేని కెప్టెన్గా వ్యవహరించాడు కాబట్టి కెప్టెన్సీ విషయంలో పెద్దగా డోకా ఉండకపోవచ్చు. మీరు అన్నట్లుగా ఇటు ఆట విషయంలో కొంతవరకు ఒక మంచి ఆటగాని పోగొట్టుకున్నట్లుగానే భావించాలి. అంటే భవిష్యత్తు మ్యాచ్ల పైన టాప్ ఆటల్లో అంటే రీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నటువంటి బ్యాటర్స్ లో అబ్సల్యూట్లీ నెంబర్ 1 అండి, డౌట్ లేదు. అండ్ గవాస్కర్ లాంటి సీనియర్ క్రికెటర్స్ దిగ్గజాలు కూడా అతన్ని మెచ్చుకున్నారు. అద్భుతంగా ఆడతాడు, మంచి ఫుట్ వర్క్ ఉంది, తర్వాత టైమింగ్ అద్భుతంగా ఉంటుందని చెప్పి. సో అటువంటి ప్లేయర్ లేకపోవడం అనేది చెన్నైకి అబ్సల్యూట్లీ ఇట్స్ హ్యూజ్ బ్లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే
లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు అతను. అండ్ యాజ్ అ ప్లేయర్ గా డెఫినెట్లీ మిస్ అవుతారని డౌట్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు మిగిలిన మ్యాచ్లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కావడంతో సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు మిగిలిన మ్యాచ్లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కావడంతో సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ మోచేతికి గాయం కావడంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ మోచేయి గాయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. ఇక నుంచి సిఎస్కే జట్టు కెప్టెన్ గా ధోని ఉండనున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు రోజు గైక్వాడ్ ఎడమ మోచేయిపై ఫ్రాక్చర్ ఉందని, 18వ సీజన్లో ఇక నుంచి పాల్గొనడని సిఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించారు. మోచేయి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. మిగిలిన మ్యాచ్లకు ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తాడు అని ఫ్లెమింగ్ చెన్నైలో విలేకరులతో అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా స్పోర్ట్స్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాకేష్ గారికి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో పూర్తిగా. ఎస్ రాకేష్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి రాకేష్? అంటే ఒక పెద్ద లాస్ గానే పరిగణించాల్సి ఉంటుంది యాజ్ అ ప్లేయర్ గా కావచ్చు, కెప్టెన్ గా కావచ్చు. అండ్ అస్ ఆఫ్ కోర్స్ ధోని ఆ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నప్పటికీ కెప్టెన్ గా ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్ గా రుతురాజ్ని కోల్పోయినట్లుగానే భావించాలి చెన్నై. సో ఎలాంటి ప్రభావం ఉండబోతోంది భవిష్యత్ మ్యాచ్లపై? ఐ థింక్ క్యాప్టెన్సీ విషయంలో పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ధోని ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ కాబట్టి వాళ్ళకు ఆ క్యాప్టెన్సీ ప్లేస్ అనేది రీప్లేస్ అవుతుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ యాజ్ ఎ ప్లేయర్ అండ్ లాంగ్ టర్మ్ లో అసలు మరి అది నిజంగా ఇంజురీ అయిందా లేకుంటే ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అయినాయా? రీసెంట్ గా చూస్తే రుతురాజ్ యాజ్ ఎ కెప్టెన్ తను అనుకున్న డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి మనకి ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వినిపిస్తుంది. తన కెప్టెన్సీ అంతా కూడా ధోని షాడోలోనే నడుస్తుంది. తనకు కావాల్సిన ప్లేయింగ్ లెవెల్ ని తీసుకోలేకపోవడం, తనకు కావాల్సిన బ్యాటింగ్ ఆర్డర్ లో సెట్ చేయలేకపోవడం, ఇవన్నీ వీఆర్ జస్ట్ హియరింగ్. అవన్నీ కూడా స్పెక్యులేషన్స్. మనం అవి ఎంతవరకు నిజం కాదని తెలియదు. బట్ ఇఫ్ హీస్ రియలీ ఇంజూర్డ్ దెన్ డెఫినెట్ గా లాస్ గానే పరిగణించాలి చెన్నై సూపర్ కింగ్స్ కి. అండ్ ఐ డోంట్ నో, కొంచెం మనకి ఇంకా క్లారిటీ రావాలి. జస్ట్ దట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అంతే. బట్ వీ హావ్ టు గెట్ మోర్ క్లారిటీ. డేస్ అవుతున్న కొద్దీ మేబీ 1-2 days లో ఇంకొంచెం బెటర్ క్లారిటీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రాకేష్, భవిష్యత్తు మ్యాచ్ల్లో కూడా రుతురాజ్ ఆడాడనేటువంటి ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే జట్టుకు మొత్తంగా ఒక లాస్గానే పరిగణించాల్సి ఉంటుంది కదా, ఎందుకంటే ఒక మంచి టాప్ ఆర్డర్ ప్లేయర్ని కోల్పోయారంటే భవిష్యత్తు మ్యాచ్లన్నీ కూడా ఇతర జట్లతో ఆడేటప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందేమో. డెఫినెట్ గా యాజ్ ఎ బ్యాటర్ చెన్నై సూపర్ కింగ్స్ గైక్వాడ్ ని మిస్ అవుతుంది. లాస్ట్ సీజన్ కూడా బాగా బెటర్ గా పర్ఫార్మ్ చేశాడు. ఇస్ వెరీ టాప్ క్లాస్ అండ్ క్లాసికల్ ప్లేయర్. టాప్ ఆర్డర్ లో ఓపెనర్ గా ఆడతాడు. ఇప్పుడు నెంబర్ 3 లో కూడా చూస్తున్నాం. ఇప్పుడైతే డివాన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు. డెఫినెట్ గా టాప్ ఆర్డర్ లో తన బ్యాటింగ్ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే త్రిపాఠి పెద్దగా ఫామ్ లో లేడు. దీపక్ హుడాన్ కూడా ట్రై చేశారు టాప్ ఆర్డర్ లో. వాళ్ళిద్దరు ఫామ్ లో లేరు. ఇలాంటి టైంలో రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ వల్ల టోర్నమెంట్ అంతా మిస్ అవడం, యాజ్ ఎ బ్యాటర్ టాప్ ఆర్డర్ బ్యాటర్ చెన్నై విల్ డెఫినెట్లీ మిస్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.